ఏమయ్యా రాహుల్ గాంధీ, ఇది అసలు న్యాయంగా ఉందా చెప్పు? అంటే ఇక్కడ మీకు రేవంత్ రెడ్డికి పెద్ద తేడా ఏమి లేదు కదా. ఏదో మీకన్నా, ఎందుకంటే గాంధీ కుటుంబం అంటే కొంత మనసుంది, మనసున్న మహారాజులు ఇచ్చిన మాటని ఏదో కొంతలో కొంతనైనా నిలబెట్టుకోకపోతారా అని ఆశపడిన వాళ్ళకి ఈరోజు నోట్లో మట్టి కుట్టినట్టే కదా. మీ డీసీసీల శిక్షణా తరగతుల కోసము మీకు వికారాబాద్లో అనంతగిరికి రావడానికి సమయం ఉంటుంది. పాపం కదా. నిరుద్యోగులు ఏం తప్పు చేసిరు? నిరుద్యోగులు ఏం పాపం చేసిరు? ఎంత దిగజారుడుతనం అంటారు చెప్పరు దీన్ని. మీరు మాటిస్తారు, ఆటో ఎక్కి మంచిగా అశోక్ నగర్ పోతారు, మంచిగా ఆడ చికడపల్లి లైబ్రరీ దగ్గర ఛాయ్ దుకాణం కాడ కూర్చొని అసలు నేను మీ మధ్యలోని మీకు ఇచ్చిన మాటని ఏ రకంగా నిలబెట్టుకుంటానో చూడురని చెప్పేసి కూర్చొని ఛాయ్ తాగి మంచిగా ముచ్చట్లు పెడతారు. ఆ ఇచ్చిన ముచ్చట్లో ఒక్క ముచ్చటన్నా మీరు నిలబెట్టుకున్నారా? ఏం పాపం చేసిరు నిరుద్యోగులు? మీరు పాపం మాటిచ్చిర్రని, అరే మా కోసం రాహుల్ గాంధీ గీన్ దాకొచ్చిండు, మాతో కూర్చొని మా అందరి మధ్యలో ఒక గాంధీ కుటుంబంలో ఎంతో కాదనుకున్నా కూడా ఒక ప్రధానమంత్రికి అప్పుడు మనవడయ్యుండి, దాని తర్వాత ఒక ప్రధానమంత్రి కొడుకయ్యుండి, ప్రధానమంత్రి రేసులో త్రుటిలో తప్పిన వ్యక్తి కదా. ఎంత ఖచ్చితంగా ఒక నీతి నిజాయితీ అయితే ఉంటుంది ఆయన కాడ అనుకొని ఆయన ముచ్చట్లు పెడుతుంటే పాపం ఏం నిరుద్యోగులు నమ్మిరు. నిరుద్యోగులు నమ్మి కాళ్ళకు బలపాలు కట్టుకొని 1000 ప్రయాసలో కోర్చి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఒక యుద్ధంలాగా వాళ్ళు తీసుకున్నారు కదా. ఎందుకు మరి వాళ్ళు అట్లా వాళ్ళని కాళ్ళతో దనుతున్నారు చెప్పుర్రి? పోనీ మీరు రాకపోతే మాయే, మీరు పోయిన జాగకి కనీసము పోయి రాహుల్ గాంధీకి మా గోడు చెప్పుకుందాం అనుకుంటే కూడా మీరు వాళ్ళని హౌస్ అరెస్టులు చేసి ఎక్కడికక్కడ వాళ్ళని బయటికి రాకుండా చేసిరంటే గింత కన్నా పాపం, గింత కన్నా ఘోరం ఏమన్నా ఉంటుందా? నిజంగా చెప్పాలంటే అలా ఉసురు మీకు కూడా తాకుతుంది. ఎందుకో చెప్పాలా? నేను ఇంత స్ట్రైట్ అవే ఎందుకు చెప్తున్నా ఈ మాటలంటే, మరి మీరే కదా మాటిచ్చిర్రు, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, దాని తర్వాత ప్రిపేర్ కానిక నిరుద్యోగ భృతి 4000 ఇస్తామని చెప్తిరి, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్తిరి. కానీ గిట్ల మాటలు తప్పుడు ఏమన్నా మంచిగుందా? మళ్ళీ మీరు ఏ ముఖం పెట్టుకొని రేపు ఓట్లు అడుగుతారు? సరే, ఇప్పుడంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ కాబట్టి సర్పంచ్వో మున్సిపల్వో లేకపోతే హైదరాబాద్లో జిహెచ్ఎంసీ జరిగితే వాటికో రాకపోవచ్చు. మళ్ళీ తర్వాత 2028లో కావచ్చు, లేకపోతే జమిలీ అయితే 2029లో కావచ్చు. మీరు రావాలి కదా. అప్పుడు మీరు ఏ ముఖం పెట్టుకొని వచ్చి మీరు రైతులను ఎట్లా ఓట్లు అడుగుతారు? నిరుద్యోగులను ఎట్లా ఓట్లు అడుగుతారు? బీసీలను ఎట్లా ఓట్లు అడుగుతారు? మీరు అందరు కదా బీసీ డిక్లరేషన్ అని చెప్పేసి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ఇచ్చేసి నమ్మించిపోతారు. ఇట మీరు ఒక్కరు కాదు, అన్నా చెల్లెళ్ళు ఇద్దరు వచ్చి నమ్మించిపోయారు. ఇక్కడ ఇంకా రాంది మీ అమ్మ ఒక్కతే కదా. మీ చెల్లొచ్చేమో సరూర్ నగర్ స్టేడియంలో వచ్చేసి నిరుద్యోగ భృతి ప్రకటించిపోయి, మీరేమో ఏకంగా ఇన్నిన్ని ఉద్యోగాలు అంటారు, జాబ్ క్యాలెండర్లు అంటారు, అన్నీ వాళ్ళకు అరచేతిలో వైకుంఠం చూపించారు, స్వర్గం చూపిస్తారు. ఇప్పుడు ఈడ్చి నెలకు దన్నీరు. ఒక్కసారి యాద్ చేసుకోరు. మళ్ళీ మేము ఏ ముఖం పెట్టుకొని ఈరోజు అంటుండు కదా మేము ఇంకా 10 ఏళ్ళు ఉంటాము, బోనస్గా నాకు ఇంకా 6 నెలలు కలిసి వస్తుందని ఇలా రేవంత్ రెడ్డి చెప్తుండు కదా. రేపు కనీసము మీరు ఓట్లు అడగనిక తెలంగాణ ఇలా మీరు నిజంగా చెప్పాలంటే దొంగ సాటుకు వచ్చినట్టే లెక్క. ఎందుకు రారు బాగా చెప్తా. సరే, మీకు రానిక బుద్ధి ఉట్టకపోతామై వాళ్ళనే పిలిపించుకోవచ్చు కదా. వచ్చి వాళ్ళ బాధ ఏందో చెప్పుకుంటారు కదా. అంటే మిమ్మల్ని ఒక లీడర్, అంటే ఒక రాజకీయ నాయకుడు కాకుండా ఒక లీడర్, అంటే ప్రజల సమస్యలను అర్థం చేసుకొని వాళ్ళని కడుపులో పెట్టుకొని కాసుకుంటారు అనుకుంటోళ్ళకు చెప్పిడ్చి కొట్టినట్టే చేసిరు కదా. ఇక మీకు ఇలా రేవంత్ రెడ్డికి ఏం తేడా ఉంది? సో ఇప్పటికైనా మీరు నిజాలు తెలుసుకొని కనీసం ఒక్కసారి వాళ్ళని వల్కరించుడి, ఒక్కసారి వాళ్ళ బాధను. లేకపోతే కనుక మీరు తెలంగాణలో అడుగు పెట్టే అర్హతను కూడా కోల్పోతారు.